అంజీ అయ్యగారు చెప్పండి. గురువుగారి శిష్యులు వస్తున్నారు. కాళ్ళు కడుక్కోవడానికి బయట నీళ్లు పెట్టావా? మర్చిపోయినా అయ్యగారు. వెళ్ళిపెట్టు. పొద్దు పొద్దున్నే మావయ్య గారు హడావిడి చేస్తున్నారు. ఎవరి గురువు గారు? ఏంటి కౌసల్య, కంగారుగా ఉందా? భారమంతా గురువుగారి మీద వేశాక ఇక భయం ఎందుకు చెప్పు. నిర్ణయం ఏదైనా మనం శిరసా వహించాల్సిందే. మావయ్య గారు ఎవరొస్తున్నారు? ఈరోజు మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పాను కదమ్మా. గురువుగారిప్పుడు ఆ పరిష్కారాన్నే పంపిస్తున్నారు. ఆయన ఏం చెప్తే అదే మనకు శాసనం. అక్షరాలా పాటించాల్సిందే. ఈ గురువు గారు ఎవరు? ఆయనేం పరిష్కారం పంపిస్తున్నారు? ఎవరు? ఏంటి, గురువుగారు ఎవరు అని ఆలోచిస్తున్నావా? ఆయన నీలాంటి గుంట నక్కల్ని కళ్ళు మూసుకొని కనిపెట్టగల సమర్థులు. నీలాంటి నకిలీ మనుషులు సృష్టించే సమస్యల్ని కూకటి వేళ్లతో పీకేయగల దైవాంశ సంభూతులు. ఇప్పుడు ఆ గురువుగారే ఈ ఇంటికి కోడలయ్యే అర్హత ఎవరికుందో సందేశం పంపించబోతున్నారు. ఆయన నిజమే చెప్తారు కాబట్టి, నిజమైన కోడల్ని నేనే కాబట్టి ఖచ్చితంగా నా పేరే పంపిస్తారు. నిన్నట్నుంచి దీనికింత నమ్మకమేంటి అని తెగ ఆలోచిస్తున్నావు కదా, ఇది నా నమ్మకం. మావయ్య గారు ఆయన మాటే శిరసా వహిస్తారు కాబట్టి నువ్వు నకిలీవని తేలి బయటికి పంపిస్తారు. పోవటానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు ఆయన నేను నకిలీ అని చెప్తే నా క్యారెక్టర్ క్లోజా? టెన్షన్ పడుతున్నావా? బాగా పడు. నువ్వు నేను చెప్పినప్పుడే బుద్ధిగా బ్యాగ్ సర్దుకొని పోయింటే ఈ టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు చూడు, మెడ పట్టుకొని బయటికి గెంటించుకునే పరిస్థితికి తెచ్చుకున్నావు. చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొన్నావు శ్రవంతి. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. రండి. కౌసల్య, దేవాంశ్, వైదేహి, వచ్చేసారు. క్షణాలు లెక్క పెట్టుకో. అందులో ఖచ్చితంగా నా పేరుండదు. అవును, అందులో ఖచ్చితంగా నా పేరే ఉంటుంది. ఇప్పుడెలా? ఏం చేయాలి? ఏం చేసినా ఆయన నాకే సొంతం. గురువుగారు ఎలా ఉన్నారు? క్షేమంగానే ఉన్నారు. ఆయనే వద్దామనుకున్నారు, కానీ దీక్షలో ఉండడం వల్ల కుదరలేదు.
వైదేహి మాత్రమే దేవాంశ్ ఏకైక భార్య. అబ్బాయి గారు, నాకు తెలుసు మీ ప్రేమ గెలుస్తుందని. చెప్పాను కదా నాన్న, ఆ దేవుడు నాకు అన్యాయం చేయడు. మరి నేను సెలవు తీసుకుంటాను దశరథరామయ్య గారు. పలహారాలు తీసుకుని వెళ్ళండి. గురువుగారు దీక్షలో ఉన్నారు, అందరూ ఉపవాసం. గురువుగారి సందేశాన్ని మాత్రం తూచా తప్పకుండా పాటించండి. అలాగే, తప్పకుండా. వెళ్ళొస్తానయ్యా. ఇదేంటి, గురువుగారు ఇంకేదో పరిష్కారం ఇస్తారనుకుంటే వైదేహి మాత్రమే అని మరీ ఏకపక్షంగా తీర్పిచ్చారేంటి? మరి స్రవంతి పరిస్థితి ఏంటి? స్రవంతి మెడలోని మరిదిగారు వేసిన తాళి పరిస్థితి ఏంటి? అసలు ఇది తాళే కాదు, ఆయన వేసింది అంతకన్నా కాదు. అన్నింటికీ మించి ఈ స్రవంతి అసలు ఈ ఇంటి మేనకోడలే కాదు. ఏంటి, మళ్ళీ కథని మొదటికి తీసుకొస్తున్నావు? స్రవంతి మేనకోడలని అన్ని ఆధారాలున్నాయి. కాదని నువ్వు నిరూపిస్తావని చెప్పి నిరూపించలేకపోయా. అవును, నేను నిరూపించలేకపోయాను. కానీ ఇప్పుడు గురువుగారు నిరూపణ చేశారు కదా. గురువుగారు నువ్వు దేవాంశ్ భార్యవని చెప్పారు గాని స్రవంతి ఇంటి మేనకోడలు కాదని చెప్పలేదు కదా. చెప్పక్కర్లేదక్కా, కానీ మొదటి మాటలోనే రెండో మాటకి కూడా అర్థం ఉంది. మావయ్య గారు, ఆ కాగితంలో ఏం రాసుంది? వైదేహి మాత్రమే దేవాంశ్కి ఏకైక భార్య. అంటే నేను మాత్రమే ఆయన భార్యని, స్రవంతి కాదు. అంటే ఆయనకి స్రవంతికి చిన్నప్పుడు పెళ్లి జరగలేదు. అంటే ఏంటర్థం? స్రవంతి అసలు ఈ ఇంటి మేనకోడలే కాదు. అర్థమవుతుందా? అవును, వైదేహి చెప్పింది నిజం. ఏవో ఆధారాలు చూసి నమ్మడమే గాని, తన నా అత్త కూతురు అని గాని, నాతో పెళ్ళైంది అన్న భావన గాని ఏ రోజు కలగలేదు. వైదేహి అప్పటికీ చెప్తూనే ఉంది నాన్న, కానీ మనం నమ్మలేదు. ఇప్పుడు రుజువైంది నాన్న.
తను మీ మేనకోడలు కాదు. ఏంటి ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నేనే నకిలీ కాదు, నిజం. అయినా నేనెప్పుడు మేనకోడల్ని అనలేదు. ఆధారాలు చూసి మీరే అన్నారు. నా దగ్గరున్న ఆధారాలు నిజమైనప్పుడు నేను నిజమే కదా. నోర్ముయ్. ఇంకా అబద్ధాన్ని నిజం చేయాలని చూడకు. మర్యాదగా నువ్వెవరో, ఎందుకిలా వచ్చావో చెప్పు. నేను చెప్పేది నిజం. నేను శాంతాదేవి కూతుర్ని, దశరథ రామయ్య గారి మేనకోడల్ని, దేవాంశ భార్యని. చంపేస్తాను ఇంకొక్క మాట మాట్లాడేవండి. నువ్వే నా మేనకోడలు అయ్యుంటే గురువుగారి దగ్గర నుంచి లేక వేరేలా వచ్చుండేది. ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు? నువ్వు వాడుకోవడానికి మా బంధాలే దొరికాయా? అసలెవరివే నువ్వు? ఎందుకు ఈ ఇంటికి మేనకోడలుగా వచ్చావు? ఏం కావాలి నీకు? మోసం చేసిందని తెలిసాక కూడా ఇంకా బేరాలాడుతున్నావేంటి కౌసల్య? ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వకూడదు. బయటికి గంటేయండి. కరెక్ట్ గా చెప్పారు మావయ్య. ఇలాంటి మోసగత్తెకి మన ఇంట్లో చోటు లేదు. పదవే, పద. వదలు. పోయి అడుక్కు తిను. ఇదంతా కళ. కానీ ఇది నిజమైతే ఏం చేయాలి? మినిస్టర్ అంకుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందేంటి? ఏం చేయాలి ఇప్పుడు? గురువుగారు, దశరథ రామయ్య గారి ఇంటికి వెళ్తున్నాను. భద్రం. దశరథరామయ్యకి జాగ్రత్తగా చేరవెయ్యి. ఎలాంటి పొరపాటు జరగకూడదు. జాగ్రత్త. అలాగే గురువుగారు. ఏమండి, ఇక్కడున్నారా? గురువుగారి శిష్యులు వచ్చే టైం అయింది. మన సమస్య పరిష్కారం అయ్యే టైం కూడా అయింది. వెళ్దానండి. గురువుగారిచ్చే పరిష్కారం ఏంటో అని నాకు టెన్షన్గా ఉంది. టెన్షన్ పడాల్సింది మనం కాదండి, వేరే వాళ్ళు. మనం వెళ్దాం, పదండి. రండి. ఛా! మినిస్టర్ అంకుల్ ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలా?
ఛ! ఆ గురువెవరో వచ్చి నేను కాదంటే ఇప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడేం చెయ్యాలి? ఉంటాను రాజుగారు. వైదేహి మాత్రమే దేవాంశ్ ఏకైక భార్య. ఇదేంటి గురుగారు ఇలా రాశారు? గురువుగారు ఏం రాశారు నాన్నగారు? ఏంటి మావయ్య గారు, లెటర్ చదివి ఎవ్వరికీ చెప్పకుండా అలా ఉండిపోతే మాకెలా అర్థమవుతుంది? పోనీ నేను చదువుతాను. అందరికీ వినిపిస్తాను. వావ్, సూపర్! నేనేదైతే ఎక్స్పెక్ట్ చేశానో గురువు గారు కూడా అదే రాశారు. స్రవంతి, కంగ్రాచులేషన్స్! కంగ్రాచులేషన్స్! అంటే స్రవంతే? తొందరపడకండి అత్తయ్య గారు. స్రవంతి పేరు చెప్పాను కదా అని. వైదేహి, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నీకు కూడా కంగ్రాచులేషన్స్! కంగ్రాట్స్! ఏయ్, ముందు నీ సోదాపి అందులో ఏం రాసిందో చదువు. ఇంత గొప్ప విషయాలు ఇంత సింపుల్ గా తేల్చేయకుండా కొంచెమైనా ఎగ్జైట్మెంట్ ఉండాలి కదండి. ఇంకా అర్థం కాలేదా? అయితే చదువుతాను, వినండి. గురువు గారి లేఖ. ఈ సమస్యకి గురువు గారు చెప్పిన పరిష్కారం ఏంటంటే, స్రవంతికి కూడా దేవాంష్కి భార్యగా ఉండే హక్కు ఉంది.
శ్రవంతికి కూడా భార్యగా ఉండే హక్కు ఉంది అంటే వైదేహి కూడా భార్య అని చెప్తున్నట్టే కదా